చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. జాగ్రత్తగా దేవుని వాక్యమును వింటూ ఆయన యొక్క మాటలను గ్రహించుకుందాం. మంచిది. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకొని ఆ మాటను ధ్యానించుకొని కొడుకును ముగించుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకు ఆలోచించాలని మాట్లాడుతున్నానంటే, యేసు ప్రభు వారు తాను శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి దేవుని యొక్క వాక్యమును తెలియచేస్తున్నప్పుడు ప్రతిదీ ఉపమానపు రీతిగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఉపమానం రీతిగా మాట్లాడవలసి వచ్చినదంటే, ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములు తెలుసుకొనుటకు కొందరికే అనుగ్రహింపబడింది, కానీ అందరికీ అనుగ్రహింపబడలేదు అన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ చదివినటువంటి సందర్భం కానీ మనం ఇక్కడ ధ్యానిస్తున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు లోకములో ఉన్నటువంటి మనుషులు దేవుని దగ్గరికి రావటం అనేది కొంచెం కష్టతరముగా ఉంటుంది. ఎందుకు కష్టతరముగా ఉంటుందంటే, మనుషునికి మొదట దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునిలో ఉన్న విలువ మనుషులకు తెలియాలి. ఒక దాని విలువ మనుషునికి తెలిస్తే దాని విలువ తెలిసిన వాడు దాని కొరకు ఏదైనా చేస్తాడు. అంతే కదమ్మా, విలువ తెలిసిన వాడు చేస్తాడు. అదే ఒక మనుషునికి దాని విలువ తెలియదనుకో, దానికోసం ఏమీ చేయలేడు. కాబట్టి మనం ఆలోచించినప్పుడు, గమనించినప్పుడు, చిన్నపిల్లల చేతికి వెళ్ళి మీరు వజ్రాన్ని వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారమ్మా? దాన్ని ఆడుకుంటారు వాడితోటి. దాని విలువ వాళ్ళకు తెలియదు. అదే తెలిసిన వాళ్ళకు వజ్రం చేతికిస్తే దాన్ని ఏం చేస్తారు? భద్రంగా దాచిపెట్టుకొని, దాని విలువ తెలిసిన వారు కనుక దానిని గొప్పగా అమ్ముకొని దానితో వాళ్ళ జీవితాలను సుఖ సంతోషాలకు సుఖమయముగా కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి చాలా మంది మనుషులకి దేవుని విలువ తెలియదు. దేవుని విలువ తెలియాలంటే దేవుని గురించి మనసులు తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుస్తుందంటే, ఆయన ఏం చెప్పాడంటే, నన్ను గూర్చి మీరు తెలుసుకోవాలంటే నా యొక్క వాక్య భాగములు అంటే బైబిల్ గ్రంథంలో నన్ను గురించి రాయబడి ఉన్నది. మీరు దానిని జాగ్రత్తగా గ్రహించినప్పుడు నన్ను గురించి మీరు తెలుసుకుంటారు. శ్రద్ధగా వెతికిన ఎడల అదేమవుతుందంటమ్మా? దొరుకును. ఎలా వెతకాలంట? శ్రద్ధ, ఆసక్తి, ఆశతో వెతకాలి. ఎలా పడితే అలా వెతకూడదు, ఆసక్తితో వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. ఎవరైనా ఏదైనా ఒక వస్తువును, విలువ కలిగిన వస్తువును పోగొట్టుకున్నప్పుడు దానిని ఆశతో వెతుకుతారా? ఆశ లేకుండా వెతుకుతారమ్మా? ఉదాహరణకు ఇప్పుడు చాలా మనుషుల దగ్గర, మన దగ్గర అప్పుడప్పుడు మీరు స్త్రీలు ఉన్నారు కాబట్టి మీ స్త్రీల దగ్గర అప్పుడప్పుడు మీరు బంగారం ధరిస్తూ ఉంటారు. ఆ బంగారం ధరిస్తున్నప్పుడు మీరు నిద్రలు పడుకొని లేచిన తర్వాత మీ చెవులకు ఉన్నటువంటి కమ్మ కానీ మీ మెడలో ఉన్నటువంటి హారం కానీ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి,
మీరు నిర్లక్ష్యంగా వదిలేస్తారమ్మా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి నిర్లక్ష్యం వదిలేస్తారక్క? ఎంత జాగ్రత్త పడతారు? మొత్తము చాలా జాగ్రత్త వెతుకుతుంటారు. ఏందమ్మా పని మానుకున్నావు, తిండి మానుకున్నావు, బయటికి రాకుండా మానుకున్నావు, అసలు ఏంది? ఉదయం నుంచి కనపడట్లేదు, ఉదయం నుంచి ఎవరిని పట్టించుకోవటం లేదు, ఉదయం నుంచి అసలు ఎవరితో మాట్లాడటం లేదంటే నా విలువైన వస్తువు పోయినది, ఆ విలువైన వస్తువు దొరికేంత వరకు నాకు సంతోషము ఉండదు. ఆ విలువైన వస్తువును కనుగొనటానికి నేను నిద్ర మానుకున్నాను, నేను అన్నము మానుకున్నాను, నేను ఇతరులతో కొన్ని సంభాషణలు మానుకున్నాను, నేను బయటికి రావటం కూడా సంతోషాలు కూడా మానుకున్నాను. దేనికంటే విలువైన వస్తువు పోగొట్టుకున్నాను కనుక. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే లోకానికి దేవుని విలువ తెలియదు అన్నమ్మా. లోకానికి దేవుని విలువ తెలియదు. దేవుని విలువ లోకానికి తెలియదు కనుక లోకములో ఉన్నటువంటి మనుషులు దేవునిని కేవలం ఒక సాధారణమైనటువంటి మనుషునిలాగే చూస్తున్నారు. దేవుడు ఒక సాధారణమైన మనుషుల్లాగే చూస్తున్నారు. అవసరానికి ఉపయోగపడేవాడిగా దేవుడు ఎందులే, ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఒక 100 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి కానీ, లేకపోతే ఏదైనటువంటి ఒక వస్తువు తీసుకెళ్ళి కానీ ఆయనకి ఇచ్చేసినాం అనుకోండి, ఆయన మన అవసరాలు తీరుస్తారు, ఆయనకు మనం అది ఇచ్చేద్దాం అన్నట్టుగా ఎలాగనే దేవుడిని చూస్తున్నారు. కానీ దేవుడిని చూడటానికి ఒక ఆలోచన ఉన్నది. దేవుని గురించి ఆలోచించాలి. అసలు ఎందుకు ఈయన దేవుడు అంటున్నాము, ఈయనలో ఉన్న గొప్పతనం ఏందని ఆలోచించినప్పుడు దేవుడు మనుషునికి గొప్పగా ఏదో ఒకటి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మనుషుల జీవితాలను ఫలభరితముగా మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మనుషులని వారి జీవితాలలో భూమి మీద ఎవరు ఎప్పుడు ఎక్కడ పొందనంత సంతోషమును, భూలోకములు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉండనంత సుఖముగా, ఎవరు ఇవ్వనంతటువంటి ఆనందమును వాళ్ళకి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తున్నప్పుడు వాటి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరకు వస్తారు, కానీ తెలియని వాళ్ళు రాలేరు. అది తెలియాలి. అందుకని ఇక్కడ మనకు ఉపమానం రాస్తున్నాడు. ఏమని రాయబడుతుందంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటున్నాడంటే, ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఈ పొలములో ఏమి దాచబడిందంట? ధనము. ఆ ధనం అనగానే మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు ధనం అనగానే బంగారం కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, ఆస్తి గొప్ప గొప్పవన్నీ కొడక డబ్బులు, బంగారము, వజ్ర వైడూర్యాలు మొత్తం కొడక ఒక పెద్ద దానిలో, అంటే ఏదైనా ఒక పాత్ర కానీ, లేకపోతే ఏదో ఒక పెద్ద దానిలో, ఒక గొప్ప దానిలో అవన్నీ దాచిపెట్టి అవన్నీ లోపల పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఒక పొలము లోపల దాచిపెట్టాడు అనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆ పొలము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొలములు ఆ వ్యక్తికి ఆ యొక్క గని కనపడదు అనుకోండి. గని అంటే బంగారపు గని కానీ, వజ్రము గని కానీ, అబ్రకం గని కానీ, ఇలాంటి గని కనపడ్డప్పుడు ఈ వ్యక్తి వెంటనే దాన్ని చూసి ఇప్పుడు వెంటనే ఏమనుకుంటాడంటే, ఎట్లాగైనా నేను ఆ పొలమును కొనాలి అనుకుంటాడు. ఎందుకు కొనాలనుకుంటారు? అందరు చాలా మంది అంటారు, ఏందయ్యా ఏంది ఎలా ఉన్నావు, ఏంది విషయం అంటే, నేను పొలమును కొనుక్కోవాలనుకుంటున్నానంటే, ఎందుకు ఆ పొలము ఏం ఉపయోగం ఉంది, దాంట్లో ఏమి లేదంటే, ఇప్పుడు వెంటనే ఏమంటాడు తెలుసా, నాకు ఆ పొలము కావాలి. తెలియని వాళ్ళకి ఏమంటారు, ఏందిరా అది బీడు భూమి, దాంట్లో ఏమంతదిరా, ఎందుకురా వరక వేస్ట్ చేస్తున్నావంటే, నాకు కావాలన్నప్పుడు మిగతా వేరే వ్యక్తి ఆ పొలము విలువ చాలా ఎక్కువ అనగానే ఇప్పుడు వెంటనే ఈడేమంటాడు తెలుసా, ఎంతైనా పొలాన్ని నేను కొనుక్కుంటానంటున్నాడు. ఎంతైనా నేను కొంటానంటున్నాడు. మిగతా వాళ్ళకు తెలియని వాళ్ళు వచ్చి, ఎందుకురా కనీసం 1,00,000 రూపాయలు కూడా చేయని పొలానికి నువ్వు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఏముందిరా దాంట్లో ఏమి లేదు అనగానే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను మాత్రము 50 లక్షలు పెట్టైనా, నాకున్న ఆస్తి అయినా, నాకున్న సంపద అయినా, నాకున్నదంతా మొత్తమైనా అమ్మి నేను ఆ పొలాన్ని కొనాలి అన్నాడు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి అక్క, బాగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అందరికి ఏమంటారు, ఇది మామూలు పొలమే కదా, దీనికి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడని అందరూ అనుకుంటారు, అందరూ ఆలోచిస్తారు. కానీ ఇతడు మాత్రము నేను ఎంతైనా ఖర్చు పెడతానంటున్నాడు. ఇక్కడ నేను ఎంత పెట్టైనా కొంటానంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, మీకు తెలిస్తే?
మీరే ఏమనుకుంటారు? ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇక్కడ పనికిరానటువంటి ఒక భూమి ఉంది అనుకోండి, ఆ భూమిని ఇది ఎంత అంటే కనీసం అక్కడ 5,000 రూపాయలు కూడా చేయదు ఆ భూమి విలువ. ఆ భూమి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర పోయినప్పుడు ఈ భూమి ఎంత అంటే ఇది 50,000 అంటారు అనుకోండి, 50,000 ఏం ఇస్తానంటే వాడు 50,000 కాదు 5 లక్షలు అంటారు అనుకోండి, 5 లక్షలు ఇస్తానంటే 5 లక్షలు కాదు 50 లక్షలు అన్నాడు అనుకోండి, 50 లక్షలు నేను ఇవ్వటానికి సిద్ధమే. నాకున్న ఆస్తి, నాకున్న సంపద, నాకున్న ఐశ్వర్యము మొత్తం అమ్మైనా నేను దాన్ని కొంటున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు చూసేటువంటి జనములు ఏమని ఆలోచిస్తారు చెప్పండి? ఎర్రివాడా, ఏముందిరా దాంట్లో, ఎందుకు కొంటున్నావురా, దానివల్ల నీకేం ప్రయోజనం ఉంది? ఉన్నది మొత్తము పోగొట్టుకుంటున్నావు, ఉన్నది మొత్తము ఇచ్చేస్తున్నావు, ఆ చిన్న దానికోసం ఇది మొత్తం ఎందుకు ఇస్తున్నావు అంటే ఈ మనిషికి తెలుసు కానీ మిగతా వాళ్ళు ఎవరికి దాని విలువ ఏం తెలుసు? ఈ మనిషికి ఆ పొలంలో ఏమి దాచబడింది? ధనము, విలువైన ధనము, వజ్రాల గనిబడింది, బంగారపు గనిబడింది, ఆ పొలం లోపల అది దాచబడింది. ఇలా ఎవరికీ తెలియదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని కొనుక్కుండే వాళ్ళేమో. తెలియక ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఈడు వెర్రివాడు కనుక దాన్ని అంతా వదిలిపెట్టి దానికోసం పాకులాడుతున్నాడే, ఏంది పని లేకుండా ఏమి లేకుండా పొద్దుగూకులు దాని చుట్టూ తిరుగుతున్నాడే, ఏముంది దాంట్లో, ఏమి సాధిస్తావరా దాంట్లో? నేను ఏమి సాధిస్తానో నాకు మాత్రమే తెలుసు, మీకెవరికి తెలియదు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విలువ ఈరోజు మనుషులకు తెలియకపోవటానికి గల కారణం ఏంటంటే దేవునిలో ఉన్న గొప్పతనం మనుషులకు అర్థం కాదు. దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటిది మనుషులకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దాచబడిన ధనమును పోలి ఉన్నది, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని. ఇప్పుడు కనుగొన్నాడు, అందరు కనుగొన్నారు దాన్ని, ఒక మనుషుని కనుగొన్నాడు. కనుగొని దానికోసం ఏం చేశాడు? సుఖాలు వదిలిపెడుతున్నాడు, సంతోషాలు వదిలిపెడుతున్నాడు, జూదాలు వదిలిపెడుతున్నాడు, అబద్ధములు వదిలిపెడుతున్నాడు, వ్యభిచారములు వదిలిపెడుతున్నాడు, మద్యపానములు వదిలిపెడుతున్నాడు, సమస్తం వదిలిపెడుతున్నాడు, ఒక జీవోత్సవంలా బతికేస్తున్నాడు. ఎవరు ఏమన్నా, ఎంతమంది ఏం మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోవటం లేదు. నాకు ఆ పొలమే కావాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయము, సాయంకాలము, పొద్దున, మధ్యాహ్నము, రాత్రి, ప్రతి దినము ఆ పొలం కోసం ఎంతైనా చేస్తున్నాడు, ఎంతైనా తగలబెడుతున్నాడు, ఎంతైనా ఖర్చు పెడుతున్నాడు. నిద్ర ఆరాలు మానుకొని ఆ పొలం కోసం ప్రయాసపడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఎలా కనపడతాడు? ఈడి పిచ్చివాడు అనుకుంటాం. అంతేనా కదమ్మా? వీడికి ఎర్రి పట్టిందేమో, దీనికోసము మంచి బంగారం లాంటి పొలాన్ని అమ్ముకుంటున్నాడు, బంగారం లాంటి ఇంటిని అమ్ముకుంటున్నాడు, బంగారం లాంటి అతనికి ఉన్నటువంటి సంపదను మొత్తము ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ అమ్ముకుంటున్నాడు. పనికిరాని బంజరు భూమి కోసం వీడు ఎందుకురా అమ్ముకుంటున్నారు అనుకోవచ్చు. కానీ అమ్ముకుంటున్న ఈడికి తెలియదు అది బంజరు భూమి అని. బాగా అర్థం చేసుకోండి. అమ్ముకుంటున్న వీడికి తెలియదు అది బంజరు భూమని, అది ఎంతవరకు ఎవరికి ఉపయోగపడలేదని వీడికి తెలియదా? మరి అన్నీ తెలుసుకొని ఇది ఎందుకు చేస్తున్నాడంటే వీళ్ళందరికీ తెలియనిది వీడికి తెలిసింది ఒకటి ఉంది అక్కడ. ఏంటిది అది? ఏముందమ్మా దాంట్లో? వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే వీళ్ళు పై భూమినే చూస్తున్నాడు కానీ ఆ భూమి లోపల ఏమి పాతి పెట్టబడిందో వీడొక్కరికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళెవరికి తెలియదు. మిగతా వాళ్ళు ఎవరికి తెలియకపోయినప్పుడు ఆ పనికిరాని దానికోసము కోట్లు ఇచ్చిస్తున్నాడు కొడక. ఎందుకురా దానికోసము కోట్లు ఖర్చు పెడుతున్నావంటే, నేను కోట్లు ఇస్తుంటే దానిలో నుంచి వచ్చేది లక్షల బిలియన్ కోట్లకు సంబంధించింది దానిలో ఉంది. ఎవరేం పిచ్చోళ్ళు కాదుగా, ఎవరేమైనా అజ్ఞానులు అనుకున్నారా? ఏం పని బాట లేకుండా ఊరకనే ఫ్రాడ్గా ఉన్నారనుకున్నారా? లోకంలో మనుషులు ఆలోచించండి. ఎవరేమైనా తెలివి తక్కువ వల్ల పెద్ద పెద్ద విద్యలు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద సంపదలు కలిగిన వాళ్ళు, సమస్తం కలిగిన వాళ్ళు, ఎంతో లోకంలో అన్ని విధాలుగా తిరిగి అన్ని సుఖాలు అన్ని సంతోషాలు అనుభవించిన వాళ్ళు, అన్ని రకాలైనటువంటి జీవితాలు అనుభవించిన వాళ్ళు మొత్తాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఏది ఎరగమన్నట్టుగా ఏమీ చేతగానట్టుగా ఎందుకు కూర్చొని ఉంటున్నారు? ఏమిటి అవసరం అంటే దీని విలువ వాడికి మాత్రం తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు దక్క. బాగా అర్థం చేసుకోండి. దాని విలువ ఎవరికి తెలుసు అంట? ఈడికి మాత్రమే తెలుసు. దేని విలువ తెలుసు? ఈ యొక్క ధనం, ఈ యొక్క పొలము విలువ.
ఈ పొలము కోసం వాడు కష్టపడుతుంటే అందరికి ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, ఈ పొలము కోసం వాడు కష్టపడుతుంటే అందరికి నవ్వులు పాలవుతున్నాడేమో, ఈ పొలము కోసం వాడు ప్రయాసపడుతుంటే అందరు చూసి హేళన చేసుకుంటున్నారేమో. ఎంతమంది నవ్వుకున్నా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది ఏదనుకున్నా నా కొరకు నేను అనుకున్నది సాధిస్తాను. ఎందుకు సాధిస్తావయ్యా, దేనికి సాధిస్తున్నావు అన్నప్పుడు అతడు ఏమనుకుంటాడంటే దీని విలువ వాళ్ళకి తెలియదు. ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. రుచి చూసిన వాడికి తెలుస్తుంది దాని విలువ. రుచి చూసిన వాడికి ఏం తెలుస్తుంది? వాడికి తెలుస్తుందమ్మా. రుచి చూసిన వాడికి తెలుసు దేవుని యొక్క విలువ. రుచి చూడడానికి ఏం తెలుస్తుంది? అందుకే వీడు వెళ్ళాడంట, వెళ్ళి తనకున్నదంతా అమ్ముతున్నాడు. ఎందుకయ్యా ఇది మొత్తం తీసుకొని అమ్ముకుంటున్నావు? ఏందిరా అవసరం అంటే వీడు చెప్తున్నాడంటను, అక్కడ నేను ఒక పొలాన్ని చూసి వచ్చాను, ఆ పొలము కొనుక్కోవటం కోసం ఇదంతా అమ్ముకుంటున్నాను అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నీకేమన్నా పిచ్చిలేసిందా, నీకేమన్నా వెర్రి పట్టిందా, నువ్వెందుకు ఎంత మంచి వాటిని వదిలిపెడుతున్నావు ఏందిరా అనగానే వీడేమనుకుంటున్నాడంటే ఇదిగో దాని విలువ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి దాన్ని కొంటారు. ఏం తెలిస్తే? దాని విలువ తెలిస్తే. విలువ తెలియకపోతే అనుకుంటారక్క. విలువ తెలియాలి. ఏదైనా ఒక దాని విలువ తెలియాలి. ఒక దాని విలువ తెలిస్తే దాన్ని కొనుక్కుంటాడు. ఉదాహరణకు ఆ యొక్క కీబోర్డ్ ఉందనుకోండి, దాన్ని ఎవరైనా పోయి చూసినప్పుడు అది ఎంత అన్నప్పుడు 30,000 28,000 అట్లా చెప్పారనుకోండి, ఏముందని దానికి అంత డబ్బులు పెట్టామని అంటారు తెలియని వాళ్ళు. అంతే కదా, తెలియని వాళ్ళు నిజంగా ఏమంటారు? ఎందుకే ఎంతవరకు అంత డబ్బులు ఖర్చు పెట్టేదానికి, దాంట్లో ఏముంది అంటారు. కానీ విలువ తెలిసినోడు ఏం చేస్తాడు? అదే కీబోర్డ్లలో 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 విలువ చేసే కూడా ఉంటారు. దాని విలువ తెలియనివాడికి అది ఏంటికి పనికిరాదు. కానీ దాని విలువ తెలిసినోడికి దానికి ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని కొంటాడు. దాని విలువ తెలియాలి. ఎందుకు దాని విలువ తెలియాలంటే విలువ తెలిసినోడి దగ్గర పోయి అడిగితే దాని గురించి జాగ్రత్త పడతాడు. ఎంత వాల్యూ పెట్టి చేసావు, ఏముంది దాంట్లో? దాంట్లో ఉన్నది తెలిసిన వాడికి తెలుసు, కానీ తెలియని వాడికి ఏం తెలుస్తుంది? అలాగే ఈ పొలమును ఇతడు కొనటానికి సిద్ధపడి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇదిగో దానిలో దాచబడిన ధనమును కనుగొని, ఏమైపోయింది అక్కడ చూడండి, ఒక మనుషుడు దాన్ని కనుగొని, దాన్ని ఏం చేశాడు? కనుగొన్నాడంటే అందరూ కనుగొన్నారంటే అందరూ కనుగొనలేదు. ఇక్కడ ఒక మనుషుడు కనుగొన్నాడు. మిగతా వాళ్ళందరూ కనుగొనలేకపోయారు కనుక వాళ్ళకి అర్థం కాలేదు. అది నువ్వు కనుగొంటే నీకు అర్థమవుతుంది దాని విలువ. ఈరోజు ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కానీ వీళ్ళందరూ కూడా నిద్రలు మానుకొని, తిండి మానుకొని, సమస్యలు మానుకొని ఎంతో దూరం నుంచి ఈ ప్రాంతం, ఈ ఒక్కరోజు ఈ ఊరని కాదు, వేరే ఊరు గానేపేట కానీ, అటుపోతే అక్కడ ఎరసలగొండం ప్రాంతం కానీ, అటుపోతే ఈగలపాడు కానీ, చుట్టుపక్కల ఈ పరిచర్యల మొత్తం దగ్గర అనేక ప్రాంతాలకు వెళ్ళి రాత్రి మగడు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని తిట్టుకుంటున్నా, ఇళ్లలో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, చుట్టుపక్కల చూసే జనాలు కానీ వీళ్ళకేం పిచ్చిలేసిందా, ఆ బైబిల్ పట్టుకొని ఆటోలు ఎక్కువ వాడేమిటి వెళ్ళిపోతున్నారు, తెలిసి వీళ్ళకి ఏం అర్థమైందని అనుకుంటుంటే వాళ్ళకి దీని విలువ తెలియదు. దీని విలువ తెలిస్తే వాళ్ళకి అర్థమవుద్ది. చిన్నపిల్లలను మీరు బడికి పంపిస్తుంటారమ్మా, బడికి పంపిస్తున్న ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తాను. చిన్నపిల్లలను బడికి పంపిస్తున్నప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారంటే, చాలా మంది ఈ రోజులలో తెలియని వాళ్ళు ఏమంటారంటే, వీడికి చదివి ఎందుకురా, వీడు చదివి ఏమి సాధిస్తాడు, వీడు చదివేమన్నా కలెక్టర్ అవుతాడా, వీడు చదివేమన్నా ఇంజనీర్ అవుతాడా, వీడు చదివేమన్నా ఉద్ధరిస్తాడని చాలా మంది ఏం చేస్తారంటే, పోయిన కాడికి అవసరం లేదు, 4 రోజులు గవర్నమెంట్ బడిలో పోయి తర్వాత నిన్ను కూడా పనికి తీసుకుపోతానంటాడు. కానీ దాని విలువ తెలిసినాడు ఏం చేస్తాడమ్మా? అప్పు తెచ్చి వాళ్ళు రాత్రి మగులు తిని తినక ఉండి లేక కష్టపడి తనకున్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి, అన్ని తాకట్టు పెట్టి మంచిగా చదివిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇన్ని తాకట్టు పెట్టి ఆయన చదివిస్తున్నావు, ఈయన ఏమన్నా సాధిస్తాడా అని నవ్వుతుంటారు అందరూ. ఈ తల్లిదండ్రులకు మాత్రము ఆ పిల్లవాడిని ఇంకా చదివేయాలి 5 రూపాయలు వడ్డీకి తెస్తారు, 10 రూపాయలు వడ్డీకి తెస్తారు, ఇంకా లచ్చ తెచ్చి పెడుతుంటారు. ఎందుకు ఇంత పెడుతున్నావంటే, నా కుమారుడు చదువుతున్నటువంటి చదువు విలువ చదివించే నాకు తెలుసు, కానీ మీకేం తెలుసు? అంత తప్పు తెచ్చి పెడుతున్నాడంటే వాడి మీద ఎందుకు పెడుతున్నాడంటే, ఒక్కసారిగా ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఏమైపోద్ది తెలుసా? వాడికి జాబ్ వస్తుంది. ఒక్క నెలకు వాడికి జీతము 3 లక్షలు 2 లక్షలు అనగానే ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? వాళ్ళకి వెళ్ళి
ఎర్రి మొక్కలు వేసుకొని చూడ. వీడు మాత్రం చిన్నప్పుడు నుంచి వాడిని తీసుకెళ్ళి ఈ పొలంలోను ఆ పశువుల దగ్గర ఎక్కడ కూర్చోబెట్టావు, ఇవన్నీ చేపించావు. వాడి నెల మొత్తం కష్టపడితే వాడికి ఎంత వస్తాయి? తినటానికి ఉండటానికి బాగా వాడి ఖర్చులకు బాగా 5,000 మిగిలిన అంటే పెద్ద విద్య. అంతే కదా? అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా, ఎంత మిగులుతానేమో? ఏం మిగులుతున్నా? అదే వాడికి నెల మొత్తం కష్టపడితే ఊరకపోయి ఏసీ రూమ్లో కూర్చొని ప్రశాంతంగా బయటకు వస్తే నెల తిరిగేలోపు 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయంటే మనం సంవత్సరం అంతా కష్టపడ్డా 3 లక్షలు మనం మిగిలించినాయి. ఇప్పుడు వాళ్ళకి దాని విలువ తెలుసు. అందుకని మీరు చూడండి, చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ళు ఊరకు వదిలేరు. మంచి మంచి స్కూళ్ళల్లో చదివిస్తుంటారు. ఎంతరా మీ పిల్లలకు స్కూల్ ఫీజు అంటే 50,000, 70,000, 80,000 ఇంత స్కూల్ ఖర్చు పెట్టి చెయ్యాలన్నా ఏడ చదివినా ఒకటే కదా అని అంటారు కదా. చదువు వచ్చినోడు ఏడైనా చదువుతారంటాడు. దాని విలువ తెలియనాడు ఏమనుకుంటాడు? ఏడ చదివినా ఏముంది అంటారు. అంతేనా? అంతే. నాకు అర్థం చేసుకోండి. ఉదాహరణకు ఒక ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో చెప్పులు ఉన్నాయనుకోండి, ఏడేసిన ఒకటి ఏడంటే ఆడేస్తారు చెప్పుల్ని. చెప్పులు ఎక్కడ పెట్టారు? అక్కడే పెడతారు. బంగారం ఎక్కడ పెట్టారు? ఇప్పుడు బంగారం దాచిపెట్టుకోవడానికి బీరువా కొనుక్కోవాల్సిన పని ఏముంది? చెప్పులు స్టాండ్లో పెట్టచ్చుగా బంగారాన్ని. ఈరోజు పెట్టారా? ఎందుకు పెట్టరు? అది విలువ కలిగింది. దానికోసం ఒక 15,000, 20,000 పెట్టి ఒక బీరువా కొని దానికోసం సపరేట్గా ఒక రూమ్ కట్టించి లోపల ఒక అరమర, లోపల ఇంకొక అర పెట్టి 10 తాళాలు వేసి మొత్తం చేసి జాగ్రత్త పెట్టుకుంటుంటే ఎందుకు ఇన్ని తాళాలు వేస్తున్నామంటే కష్టపడి సంపాదించిన వాడికి దాని విలువ తెలిసింది. ఏటని అక్కడ పెడతామా? అదేవిధంగా చూడండి, మనుషులకి ఈరోజు చదువు విలువ తెలియనివాడు దాన్ని వేస్ట్గా చూస్తున్నాడు. అప్పుడప్పుడు మనం ఏమంటామంటే మనకు ఉద్యోగాలు రావులే, చదువుకున్న వాళ్ళకి ఆదిగో టీచర్ల కొడుకులకి, ఎంఆర్ఓ కొడుకులకి వాళ్ళకే ఉద్యోగాలు వస్తే మన పిల్లలకు రావంటారు. ఎందుకు రావు? వాళ్ళు తినక రాత్రింబగులు కష్టపడి వాడి పిల్లలను ఉదయం నుంచి సాయంకాలం దాకా డబ్బులు మంచిగా కట్టి మంచి చదువులు చదివిస్తున్నారు. మనం మాత్రము పొద్దు గూగుల్ పని చేస్తున్నాం, వాళ్ళని బడికి పంపిమంటే ఇప్పుడు ఆయన చదివేమని ఉద్ధరించాలా? ఏందమ్మా పిల్లలు బడికి పంపించలేదంటే వాడు చదివితే తప్ప 4 రోజులు అయితే నాతోడు పని తీసుకుపోతాను. మీకు విలువ తెలియదు. విలువ తెలిసినోడు వాడిని ఎప్పుడు కూడా వేస్ట్ చేయడు. ఏదైనా ఒక దాని విలువ తెలిస్తే దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని తీసుకుంటాడు, ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు వాడు నీ పిల్లవాడు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగాడు. నీ పిల్లవాడిని మాత్రం నువ్వు ఇక్కడే తిప్పేసావు. వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి పెద్ద టౌన్లలో పెద్ద బడి స్కూళ్ళలో పెద్ద కాలేజీలలో చదివించారు. తర్వాత నీ పిల్లవాడికి వివాహం చేశావు, ఏదో మామూలుగా వివాహం చేశావు, ఒక రేంజ్లో మామూలుగానే చూసుకున్నావు. తర్వాత నీ పిల్లవాడితో తిరిగిన వాడే ఒక లెవెల్లో ఉంటాడు, వాడి వివాహం జరుగుద్ది. అప్పుడు మనం ఏమంటాం? వాళ్ళతో మనం సరితూగలమా? వాడు ఎక్కడి నుంచి పోయినా నీ దగ్గర నుంచి పోయినగా. వాడు ఏడ నుంచి ఉన్నాడు? చిన్నప్పుడు నీ పక్కనే కదా అడుగొడుకొచ్చింది, చిన్నప్పుడు నీ పక్కనే కదా అడుగొడుతున్నది. మరి ఇప్పుడు ఎందుకు అయ్యాడు? వాడు విలువ కలిగే దానిని కొనటానికి ఎంతైనా ఖర్చు పెట్టాడు. నువ్వు మాత్రం విలువ కలిగిన దాన్ని కొనటానికి ఖర్చు పెట్టలేదు, కానీ విలువ లేని వాటి కొరకు ఖర్చు పెడుతున్నాడు. తెలియదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి ఒక పొలములో ధనము దాచబడిందని గుర్తించాడంట. దాన్ని ధనము దాచబడిందని అతడు కనుగొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అంటున్నాడు, ఇదిగో నేను ఒక పొలాన్ని చూశాను, నేను వెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కుంటానంటే అందరూ అంటున్నారంట, రే ఎందుకురా పనికిరానోడు, ఆ పొలం ఏం పనికొస్తుందిరా, ఎందుకురా నీకేంద్రంటే ఎవరి మాట వినట్లా అయ్యాడు. ఎందుకు వినట్లేదమ్మా? ఆ పొలములో దాచబడిన ధనాన్ని చూశాడు కనుక. అదే విధంగా ఈరోజు యేసు ప్రభు యొక్క విలువ ఎవరికి తెలియదు. కనుగొన్న వానికి మాత్రమే దాని విలువ తెలుసు. కనుగొన్న వారికి మాత్రమే యేసు ప్రభు విలువ తెలుసు. ఎందుకు తెలుసు అంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:6 ఒక మాట రాసింది. ఏమని రాయబడింది చూడండి అక్కడ. యోహాను సువార్త 14:6 జాగ్రత్తగా చూడాలి. యేసు నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళరు. అంటే ఎక్కడికి వెళ్ళటానికి యేసు ప్రభు వారి మార్గము?
పరలోకం వెళ్ళటానికి నేనే మార్గం అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి పరలోకం వెళ్ళటానికి మార్గం కనుక యేసు ప్రభు వారిని కనుగొనిన వాడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎంతైనా ఏదైనా ఎన్నైనా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రాగలడు. ఈరోజు మరి చాలా మంది మీరు కూడా ఇప్పుడు మీకు ఇక్కడ కూడా సంఘం ఉంది కదమ్మా, ఈ సంఘంలో కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారు కదా, మరి ఎందుకు ప్రార్థన కాడికి రాలేకపోతున్నారంటే వాళ్ళకు దాని విలువ తెలియదు. విలువ తెలియతే పోగొట్టుకుంటారు. మీరు విలువ తెలిసిన వాళ్ళు పోగొట్టుకుంటారు. నిజంగా చెప్పండి, విలువ తెలియక ఏంటంటే ఏదో ఆదివారం పోయి ఒక అరగంటలు కూర్చొని వద్దాంలే, ఏదో ఒక టైంలో పదం ఉంటే అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఏందిరా ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తానంటే దాని విలువ తెలియదు కనుక ఎలా పడితే అలా ఉంటుంది. నిజంగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, పిల్లలు కానీ వీళ్ళు కానీ ఉన్నారు చూడండి, వీళ్ళు ఎందుకు అంత దూరం నుంచి 6 గంటలకే రెడీ అయిపోయి 6:30 కల్లా రెడీ అయిపోయి 7 గంటల కల్లా వచ్చి ఎందుకు అంత ఉండాలి, మేము ఇష్టమంతే వస్తాం లేకపోతే రాదని అనుకోవచ్చుగా. వాళ్ళకి ఏం తెలుసు, దాని విలువ తెలుసు. ఎంతకంటే విలువైంది అది? బంగారం కంటే విలువైంది, వజ్రం కంటే విలువైంది, ఆస్తి ఐశ్వర్యం కంటే విలువైంది, డబ్బు కంటే విలువైంది, ముఖ్యంగా మా ప్రాణముల కంటే కూడా అది విలువైనదని గుర్తించారు కనుక వాటి కోసం అన్నీ వదిలిపెట్టారు. ఈరోజు వదిలిద్దామా? నేను చూద్దాం ఏదైనా దానికోసం విలువైన. ఇప్పుడు ఇంటికి వెళ్ళిందంట, ఇంటికి వెళ్ళి ఆ పొలం కోసం ఏం చేస్తారండి, దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మాడంట. తనకు కలిగినదంతా అమ్మాడంట. అదే అది నాది కాదు, అది వేరే వాళ్ళది. ఇప్పుడు నేను దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? పోయి కొనుక్కోవాలి. దోసుకుంటూ వస్తుందా? కొనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? కలిగినంతా అమ్మేశాడు. కలిగిన మొత్తం అమ్మేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఏంద్రా అనుకున్నానంటే అలా దాన్ని కొనుక్కోవటానికి నేను నమ్ముతున్నాను. ఈరోజు నువ్వు విడిచిపెట్టగలవమ్మా? విడిచిపెట్టగలమ్మా? మీరు అనుకోవచ్చు చాలా మంది. అందుకని నేను ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, మీకేమైనా ఇబ్బంది ఏముంది, మీరు అడిగిపోయినా కూడా మీకు దేవుడు ఇస్తున్నాడు కదా, మీకు కానుకలు వస్తాయి కదా అనుకోవచ్చు. నేను ఫ్రాంక్ చెప్తాను, ఇది కూడా దాచిపెట్టకుండా. ఎక్కడికి పోయినా ఏ పరిచర్యలకు పోయినా దేవుని బట్టి మేము మాకున్నదంతా హెచ్చించి దేవుని సువార్త చేస్తున్నాం. కానీ ఎక్కడ ఏం తీసుకొని చేయం. ఎక్కడ మేము పోయినా కుటుంబ ప్రార్థనకి ఏమైనా వస్తున్నామా? మీడికి సువార్త కొడికే కదా, కుటుంబ ప్రార్థనలు కాదు. ఏ ఊరు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదండి, ఎక్కడ కూడా ఒక కుటుంబ ప్రార్థన కానీ ఏం కానీ మా సంఘాల్లో కూడా జరగవు. సువార్త చెప్పిస్తాను, కుటుంబాల ప్రార్థన పెడతాను, పోతాము ప్రార్థన పెడతాము, అక్కడ సువార్త అందించాము, వచ్చేస్తాం. ఆ పూట మేము 100 రూపాయలు పని పోతే రావా? ఆలోచించండి. ఆ పూట మేము ఏమైనా చేసుకుంటే దాని కొరకు రావా? కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బైబిల్ గ్రంథం మీ అందరికి అర్థం కావడానికి పరలోక రాజ్యము ఎలా ఉన్నదో ఈరోజు మనుషులు గుర్తించలేకపోతే. ఎలాగున్నదంటే ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దేని పోలి ఉందట? దాచబడిన ధనము. దాని విలువ తెలుసుంటే ఈరోజు నువ్వు పోగొట్టుకోగలవమ్మా? ఈరోజు పోగొట్టుకోగలవా? అప్పుడప్పుడు ఏం చేస్తారు కొంతమంది, ఏందమ్మా ఈరోజు దేవుని సన్నిధికి రాలేవంటే మర్చిపోయి నిద్రపోయాను. మర్చిపోతావా? అంటే ఈ ధనము గుర్తుంటే నువ్వు మర్చిపోతావా? దీని విలువ తెలియక ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చి రూపాయికి పావలకు పిచ్చి కాగితాల కోసం పాగులాడుతున్నావు. అదే దీని విలువ ఉంటే ఆ పిచ్చి కాగితాలను పాడేవా? ఈ పిచ్చి కాగితాల కోసం పాగులాడుతున్నామని చెప్పండి. పరలోక రాజ్యం నిజంగా. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే, ఇదిగో విరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూసుదురు గాని వారి వల్ల. అంత బాగా చెప్పాడన్నమాట. ఏమంటున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ ఇప్పుడు ఇలా కళ్ళ దగ్గరకు వచ్చి ఉంటాయి రూపాయలు, 10 రూపాయలు పావలాడు. ఇంత 10 లక్షల రూపాయలు ఉంటే పావలా కోసం ఎవరైనా 10 లక్షల రూపాయలు వదిలిపెట్టుకుంటారక్క మీరు? నిజంగా పావలా కోసం 10 లక్షలు వదిలిపెట్టుకుంటే వీళ్ళని ఏమంటారు చెప్పండి మీరు? పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు అంటారు. అంతేనా కాదా? ఈరోజు 10 రూపాయల కోసం ప్రార్థన వదిలిపెట్టుకున్నామంటే వీళ్ళని ఏమనాలి? మీరు అనుకోవచ్చు, ఏందో 100 రూపాయలు వస్తాయి కదా, 1000 రూపాయలు వస్తాయి కదంటే నీ 1000 రూపాయలు, నీ 100 రూపాయలు, నీ 1,00,000 రూపాయలు ఒకరోజు నీకు రావు అని గుర్తుండాలి. వస్తాయా? నిజంగా ఆలోచించండి, బాగా గమనించండి. ఏ రోజైనా వస్తాయా? నువ్వు చనిపోయేటప్పుడు, నేను చనిపోయినప్పుడు కనీసం ఏం లేదు నాతోటి, ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా నాతోటి ఏమన్నా నేతరా? నా జోబులో ఉన్నటువంటి 1 రూపాయి పిల్ల నాతోటి వేస్తారా?
అప్పుడప్పుడు ప్రేమతో ఊరాన్ని ఒక 100 రూపాయలు లోపల వేసారు అనుకో, ఆ 100 రూపాయలు కూడా తీసుకుపోయి మందు అవుతారు. ఏంటంటే నాకేంటంటే ప్రేమ. ఏమంటాడు, నేను తీసుకుంటే ఏమండు అంటాడు. తీసుకున్నా కానీ తీసుకోకపోయినా అంటానికి ఆడున్నా నేను. అర్థం కాదు లోకానికి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదంటే ఆ ధనమును గుర్తించిన వాడు దానికోసం ఏదైనా విడిచిపెడతాడు. ఆ ధనాన్ని గుర్తించిన వాడు దానికోసం ఎన్నైనా నష్టపోతాడు, ఎంతైనా విడిచిపెట్టి దానికోసం వస్తాడు. ఈరోజు నువ్వు రాగలుగుతున్నావా? ఇప్పుడు వెళ్ళాడంట, తన కలిగినదంతా ఏం చేశాడంట, అమ్మిన దాన్ని తెచ్చి దేన్ని కొంటున్నాడు, ఈ పొలాన్ని కొంటున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తుంటే ఈ ఆ పొలాన్ని కొంటున్నారమ్మ. చూసే వాళ్ళందరూ ఏమంటారు ఇప్పుడు ఇన్ని ఏమంటారమ్మా? ఇప్పుడు ఉదాహరణకు అప్పుడప్పుడు సహోదరు ఉంది అనుకున్నామ్మా, మీకు ఆదివారం కూలి పోతే 300, 500, 1000 రూపాయలు వస్తాయిగా. నువ్వు ప్రార్థన కూలి వదిలిపెట్టి మీరు ప్రార్థన పోతుంటే చూసే వాళ్ళందరూ మిమ్మల్ని చూసి నవ్వాలా? 1000 రూపాయలు బాగొట్టు నువ్వు ప్రార్థన కాడికి పోతున్నావు, ఏమవుతుందమ్మా నీకు అంటే వాళ్ళు ఏమనుకో, అప్పుడు మీరు ఏమనుకోవాలి? వాళ్ళకు దాని విలువ తెలియదు. నీకు తెలిసి 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయల కంటే అది ఎక్కువ వాల్యూ కలిగింది. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా అమ్మ? 15 అప్పుడప్పుడు మీకు అప్పుడప్పుడు అంటుంటాయి, ఏమంటారు తెలుసా? ఆ రోజే 2000 రూపాయలు కూలి పడుతుంటారు. కానీ వదిలిపెట్టా దేనికోసం? 2000 కంటే కూడా అది 2,00,000 బిలియన్లు కలిగింది. అది తక్కువది కాదు. అది ఎంతమంది పోరాడినా దాన్ని సాధించుకోలేకపోయారు. ప్రవేశింప చూసుదురు కానీ వారి వల్ల కాదంటే అనేకులు కొంటానికి పోతున్నాము. మధ్యలో ఎంతమంది వస్తారు నేను ఆపటానికి? అది కొనవుతుంది, అది మనకి రాదు. దానికి ఇటువల మూల బాగలేదు, అగ్ని మూల పెరిగింది, ఈ మూల పెరిగింది, దాని ఇంటి పక్కన ఉన్న మంచోళ్ళు కాదు, నువ్వు ఆడాడ ఓరాడుతూ అని. ఈడు కొన్నది ఇంటి కోసమా? ఈడు కొన్నది పంట వేయటం కోసమా? మరి దేనికోసం కొండు? అది కొన్న తర్వాత ఆ భూమిని తవ్వితో లోపల నుంచి ఏమొస్తున్నాయి? అంతా బంగారమే. ఈడు అమ్మిందేమో 10 లక్షలు, వచ్చేదేమో 1,000 కోట్లు, లక్షల బిలియన్ కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? చెప్పండి అమ్మా. ఈడు గని తవ్వి రోజుకు టన్నులు కేజీలు టన్నులు బంగారము అమ్ముతుంటే ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మనమే పిచ్చోళ్ళం, వాడే జ్ఞానం కలిగినవాడు. మనమే పిచ్చోళ్ళం. ఆ రోజు మనం అన్నాం ఏం పనికొస్తుంది అని. ఇప్పుడు దాంతో అదే వాడికి పెద్ద బంగారపు కనిపడింది. అనవసరంగా నేను పోగొట్టుకున్నాను. నా కాడికి 2-3 సార్లు వచ్చాడు, 50,000 ఇస్తా కొనమన్నాడు. నేను వద్దు, నాకు వద్దు పో, అసలు అవసరం లేదన్నాను. ఓరకిచ్చినా తీసుకొని అన్నాను. కానీ ఈ రోజు దాని విలువ తెలిసిన తర్వాత అది వస్తుందమ్మా? పరలోక రాజ్యం కూడా అలాంటిదే. ఎన్నోసార్లు దేవుని వాక్యం నీ దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి, నీ దగ్గరికి వచ్చి ఓరికనే వచ్చి వాక్యం ఏమన్నా, ఎవరు వస్తారు? మేమేమి పిచ్చోళ్ళు అనుకున్నావా? నీ కంటికి మేమేమి తిక్కలో కనపడుతున్నావా? మేమెందుకు వచ్చి కూర్చుంటాం రా? పని బాటలేని ముసలోళ్ళు వచ్చుంటారు, వాళ్ళని గోక పెట్టుకోపోయి అంటారు. వాడికి అర్థం కాలే దీని విలువ. దీని అర్థమైతే అప్పుడు వస్తా దీని దగ్గరికి. అర్థమయ్యేలోపు ఏమైపోయిందంట? ప్రాణాలే పోతా. అర్థమయ్యేలోపు ఊపిరే పోయింది, అర్థమయ్యేలోపు జీవమే పోయింది, అర్థమయ్యేలోపు బ్రతుకే కొనసాగిపోయింది. అప్పుడేం చేద్దాం? నిజంగా చెప్తున్నాను చూడండి, దేవుని సన్నిధి కంటే విలువ కలిగింది దీన్ని ఎరిగినోడికి ఏది, ఎరగనోడికి అన్నీ ఎక్కువే. నేను ఎరగలేదనుకోండి, ఈరోజు ఉదాహరణకు మాది ఉదయకాలము సహోదరి వాళ్ళ కుటుంబంలో, సిస్టర్ అంటే అక్క వాళ్ళ కుటుంబంలో ప్రార్థన జరిగింది తర్వాత ఉపాస ప్రార్థన అయిపోయింది. ఖచ్చితంగా 1 గంటకల్లా అయిపోయింది. ఎందుకంటే మనకు ప్రార్థన ఉంది కాబట్టి 1 గంటకల్లా క్లోజ్ చేసుకున్నాం. అమ్మటే అన్నం తిన్న తర్వాత మరలా ఇంటికి వచ్చేసి కొద్దిగా పడుకుందాం అనుకుంటే మరలా మోసంతలో మా అమ్మాయి వాళ్ళ తమ్ముడు యొక్క మ్యారేజ్ అంటే పెళ్లి రోజు అయింది. వచ్చి ప్రార్థన చేయండి, అక్కడ పోయాము, అక్కడ వాళ్ళతో ప్రార్థన చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడాము, మళ్ళీ ఇంటికి వచ్చాము. వచ్చినామంటే ఆల్రెడీ అప్పటికి 6 అయింది టైం. అయ్యాక అప్పుడు నేను వీళ్ళకి చెప్పొచ్చు, అమ్మా ఈరోజు ప్రార్థన లేదులే అని చెబితే ఏమనంటారా మీరు? ఒక లేకపోతే ఏం కాదు, మనం ఏం చేద్దామని. కానీ మళ్ళీ వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయి ఏమంటే వచ్చాం. ఏందిరా ఇంత రాత్రి పగులు, వీళ్ళకి ఏముందని ఇంత ప్రాకులాడుతున్నారని వాళ్ళు అనుకుంటారేమో. దీనిలో ఏమున్నదో నాకు మాత్రమే తెలుసు.
మాకు తెలుసు కాబట్టి దాని కోసం రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానుకొని మరి ప్రాకులాడుతున్నాం. నిద్రాహారాలు మానుకుంటాం, ఏమి దీనికోసం ప్రయాసపడట్లేదు. ఎంత కావాలో అంత చేస్తున్నాం. ఎందుకంటే దేవుని విలువ తెలుసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడు దీని విలువ. తెలుసుకున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? అందరికి వేరే రకంగా వచ్చాము. దేవుని విలువ అర్థం చేసుకున్న వాడికి అది బంగారం వజ్ర వైడూర్యాల కంటే ఎక్కువైనది, చాలా విలువ కలిగినవి. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రతిరోజు సువార్తకి వెళ్ళిపోతున్నప్పుడు పాపం చాలా మంది అనుకోవచ్చు, ఏందిరా రోజు ప్రార్థన, నిద్ర ఉండట్లేదు, మేము పోయాక 11-12 అవుద్ది కదమ్మా, ఇంటికి పోయేసి అన్నం తినా 12 అవుద్ది, మళ్ళీ ఉదయాన్నే ఏం చేయాలి, 4-5కి 4:30కు 5:30 6కి అండి. ఎక్కువ తోడు పడుకుంటే ఏమంటాము, రాత్రి అంతా ప్రార్థన పోతారు, పగులంతా పడుకుంటారు, ఊరు చేసి పెడతారని మళ్ళీ మనం తిడతారు అంటారు. మళ్ళీ ఒక పౌడు. కాబట్టి ఏం చేయాలి, ఇలాగనే ప్రయాసపడాలి. పగుడు పూట కొద్దిోడు కూర్చొని నిద్రపోవాలని అందరికీ ఉండొచ్చు. నాకు అనిపిస్తుండదు నిద్రపోతే బాగుండి కొద్దిోడు ప్రశాంతంగాని. కానీ అప్పుడు ఒక భయం, ఈరోజు రాత్రి దేవుని మందిరానికి ప్రార్థనకి వెళ్ళాలి ప్రభా, అక్కడ ఎలాంటి ఆటంకం ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మమ్మల్ని సిద్ధం చేయి, సిద్ధపరచుకోవాలి. ఎక్కడ ఏ రూపాయి తగ్గినా ఆడిస్తానన్నాడు ఇతర పొలాన్ని. 10 లక్షల రూపాయలకు మాట్లాడుకున్నామమ్మా, 10,000 తగ్గినంటే ఏమంటాడు, 9,90,000 పెట్టి అయ్యా 10,000 ఇవ్వంటే 9,90,000 తెచ్చుకొని నేను నీ పొలం అమ్మంటాడు. ఆ 10,000 కూడా తగ్గకుండా ఉంటేనే వాడు ఇస్తాడు, అంతే కదా. పరలోక రాజ్యం కూడా ఇలాంటిదే. దేవుడు మనకు చెప్పాడు, నీకు ఉన్నదంతా నా కొరకు హెచ్చించమన్నాడు. ఏమన్నాడు, తనకు కలిగినదంతా. ఈరోజు మనకు కలిగినదంతా దేవుని కోసం పక్కన పెట్టి వస్తున్నామమ్మా. నిజంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎవరి లేము. మీరు అనుకోవచ్చు, అయ్యా ఈరోజు నేను ఏదైనా పని చేసుకుంటే 200 వస్తాయి 300 వస్తాయి. నాకు తెలిస్తే నేను అప్పటి వాళ్ళకి చెప్తాను, ఆ 200 అంత ఇలువ లేనిదా పరలోకం? నాకు అర్థం కాల. 200 ఇలువ కలిగిందా, పరలోకం ఇలువ కలిగిందా? అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో 200 కదా ఎక్కువ పరలోకం కంటే, అర్థమైందా? ఇప్పుడు 100 రూపాయలు ఎక్కువగా పరలోకం కంటే. ఇప్పుడు దీని ఇలువ ఎప్పుడు అర్థమవుద్ది? ప్రతి వాడు తన వరుసలలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాడు. ఆ రోజు నిలబడ్డప్పుడు మంచి చేసిన వాడు జీవ పునరుత్థానమును, చెడు చేసిన వాడు తీర్పు పునరుత్థానం పోయినప్పుడు అప్పుడు అర్థమవుద్ది దాని విలువ. ఎప్పుడు అర్థమవుద్ది? ఆ రోజు అర్థమవుద్ది. ఈ రోజు ఏమో అర్థమవుద్ది? ఈరోజు దాని విలువ అర్థమవుద్దా? ఈ రోజు అసలు అర్థం కాదు. మీకు బాగా గమనించండి, ఏ దాని విలువ కూడా ఎప్పుడు అర్థమవుద్ది? దాని అవసరం ఉన్నప్పుడే అర్థమవుద్ది. మిగతా టైం అర్థమవుతాక. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటని చెప్తాను. మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసుగా కాళ్ళకి వేసుకునే చెప్పులు ఉన్నాయి కదా. ఈ చెప్పులు విలువ ఎప్పుడు అర్థమవుద్ది? ఎర్రటి ఎండలో ఎక్కడి నుంచి అక్కడ పోయేటప్పుడు అప్పుడు అర్థమవుద్ది. అనవసరంగా బారేసిన కదా, చినిగిపోనియో తెగిపోనియో చెప్పులు ఉంటే అర్థం ఉండేవి కదా. కానీ పరలోకం విలువ ఎప్పుడు అర్థమవుతుందంట? ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళినప్పుడు దాని విలువ అర్థమవుద్ది. ఇప్పుడు ఈ మనిషి అంతా ఆ పరలోకాన్ని గుర్తించాడంట, ఆ యొక్క ధనాన్ని గుర్తించాడంట, తనకున్నదంతా అమ్మి ఆ ధనాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు నీకు నాకు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు పరలోక రాజ్యం మనకి ఇస్తానన్నాడు. ఆయన ఎలా ఇస్తానన్నాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్టుగా నడుచుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను అన్నాడు. ఈరోజు మనం యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా, లేకపోతే మన బుద్ధి పెట్టినప్పుడు వచ్చిపోతున్నామా? ఇప్పుడు చెప్పండి అక్క. అంటే ఇప్పుడు చాలా మంది రాలేకపోతున్నారు. 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు చూసుకొని దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి పరలోకం విలువ తెలుసా తెలుసా? ఇప్పుడు చెప్పండి మీరు ఒక్క మాట, నేను ముగిస్తాను, టైం అయింది కాబట్టి. ఇప్పుడు ఈ 100 రూపాయలు 1000 రూపాయల వరకు ప్రార్థన పక్కన పెట్టి కూర్చునే వాళ్ళకు ఉన్న వాళ్ళకు పరలోకం విలువ తెలుసా తెలియదా? నిజంగా చెప్పండి, తెలుసా తెలియదా? తెలియదు అని చెప్పండి. తెలిస్తే 100 రూపాయల కోసం పోగొట్టుకుంటాడా? ఇప్పుడు ఆడ బంగారపు గని ఉందని తెలిస్తే ఎవరైనా దాని దారి పక్క పోతాడమ్మా? కొద్దిగూకు దాని చుట్టే తిరుగుతుంటాడు. ఏందిరా మంచం చుట్టే తిరుగుతున్నావు అంటే, ఏమి లేదు, బయటికి రాబుద్ది కావట్లేదు, ఎందుకు ఆ మంచం కింద గోతి దిగుతా అంటే పెట్టాడు కదా. ఈరోజు లోకంలో తిరగాలని పాపం నెలకొని ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు యవ్వన కాలంలో పిల్లలు వీళ్ళందరూ కూడా, అబ్బాయి కానీ యవ్వన కాలంలో అందరూ యవ్వన కాలం ఏం చేస్తారు, టీవీలు పెట్టుకుని సెల్ ఫోన్లు పెట్టుకుని అట్టు తిరుగుతుంటారు. వీళ్ళకి తిరగాలని ఉంటుంది, ఉండదా? కానీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, దాని విలువ తెలుసుకున్నాడు కాబట్టి దానికి కాస్త మొత్తం. అదే విలువ తెలియకపోతే ఇప్పుడు అమ్మాయింది కదా,
ఆ అమ్మాయితో పుట్టినటువంటి సహోదరుడు కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి లేడు, మరి ఈ అమ్మాయి ఉంది ఎందుకని? అబ్బాయితో పుట్టినటువంటి సహోదరుడు కూడా ఉంది, ఆ అమ్మాయి లేదు, ఈ అబ్బాయి ఎందుకని? దాని విలువ ఒకళ్ళకి తెలుస్తుంది, ఒకళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళు దానికోసం అన్ని పక్కన పెట్టారు, తెలియని వాడు దానికోసం అన్నిటి కోసం పాకులాడుతున్నారు లోకంలో. ఒకరోజు వచ్చినప్పుడు ఆ రోజు బతిమలాడితే రాదు. ఆ ధనము కనుగొనిన వాడు దానిని సంపాదించుకోవటానికి ఉన్నదంతా అమ్మేశాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఇదేం పెద్ద వాక్యం చెప్పలేదు మీకు. పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిన వాడు దానికోసము ఏదైనా విడిచిపెడతాడు. ఈరోజు నీకు విలువ తెలుసా తెలియదా? తెలియకపోతే నువ్వు విడిచిపెట్టలేవు అక్క. ఎన్ని సంవత్సరాలున్నా విడిచిపెట్టలేవు. ఎన్ని సంవత్సరాలున్నా రేపు పొద్దున 10 రూపాయల పనికి పిలిచినా కూడా ప్రార్థన అనుకుని 10 రూపాయల పనికి అని వెళ్ళిపో. నీ దృష్టిలో 10 రూపాయల కంటే కూడా చీపోయింది పరలోకం. ఇంకెళ్ళకేం తెలుస్తుంది దాని విలువ? ఈరోజు చాలా మంది ఏం పోదాం అని వరకు చెట్టు కింద కూర్చొని నిద్రపోతున్నారు అంటే వాళ్ళకి దాని విలువ తెలియదు. తెలిసి ఉంటే కూర్చునే వాళ్ళ. అప్పుడప్పుడు మీకు అందరికి కూడా ఏమంటున్నారు తెలుసా? ఇదిగో 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 18,000 వస్తున్నామన్నారు. అందరూ ఆధార్ కార్డు తెచ్చుకోమన్నాడు. ఆ విలువ తెలియనివాడు ఏం చేస్తారు? ఆధార్ కార్డు తెసపోతారక్క. ఏందమ్మా తెసపోచుకుంటే వాడు ఇచ్చే డబ్బులు ఊరికి కావాలని మెలకొని ఉంటాడు. వాళ్ళు ఇచ్చినప్పుడు చూడొచ్చు, పడ్డప్పుడు చూద్దామని ఇంటికి అడుగుకుంటాడు. ఇప్పుడు మీరు అందరూ పోయి ఏలేసి 45,000 18,000 తెచ్చుకుంటుంటే వీడు మీ మొక్కలకి వెళ్ళి ఇట్ట చూడొద్దు. అప్పుడు ఏమంటారు? ఏది నాకు రాలేదంటే ఆ రోజు నిర్లక్ష్యం చేసావు, ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు, నువ్వు పోగొట్టుకున్నావు. అలాగే పరలోక రాజ్యాన్ని ఈరోజు నువ్వు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. జాగ్రత్త. నీ చిన్న చిన్న అవసరాలకు, చిన్న చిన్న పనులకు, నీ పెళ్ళిళ్ళకు, నీ ఫంక్షన్లకు, నీ పేరంటాలకు, నీ ఈట కోసం నిర్లక్ష్యం చేస్తున్నావు. రేపు ఇది ఏది కూడా పరలోక రాజ్యాన్ని ఇవ్వవు. అందుకే చెప్పాడు, అనేకులు ప్రవేశింప చూసుదురు కానీ వారి వల్ల కాదు. ఎందుకు కాదంటే వీళ్ళన్నిటిని వదిలిపెట్టుకునేంత ధైర్యం ఎలాకుందమ్మా? వదిలిపెట్టుకునే ధైర్యం ఉందా? వదిలిపెట్టుకోవాలంటే మనం లోకంలో చచ్చిపోవాలి. అందుకని యేసుప్రభువు ఒకడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. మనం వెంబడించే ధైర్యం మన కాడుంది. మా అక్కలు ఫోన్ చేసి అయ్యా నాకు కడుపు నొప్పి వచ్చిందని కానీ ప్రార్థన లేదు, ఏం లేదు, వెళ్ళిపోతా. ఏంటంటే కడుపు నొప్పి వస్తే పోతున్నావు, తల తుమ్మొత్తే పోతున్నావు, దగ్గొత్తే పోతున్నావు. ఇంకా దేవుడి విలువ ఏం తెలుసు నాకు? ఈ చిన్నాటికే నాకేం తెలుసు వాళ్ళ విలువ? దేవుని విలువ తెలిసి ఉంటే యావాడు దీన్ని పోగొట్టుకోడు. ఓకే, మీ అందరికి చెప్పినటువంటి చిన్న సందేశం ఏంటంటే, పరలోకం విలువ మీకు తెలిస్తే దేవుని సన్నిధి పోగొట్టుకోరు. మరి పోగొట్టుకుంటున్నారంటే పరలోకం విలువ మీకు తెలియదు, దేవుని విలువ మీకు తెలియదు. ఆ రోజు తెలిసినప్పుడు ఎంత ఏడ్చినది మరలా రాదు. కాబట్టి మనం కూడా వచ్చిన మనందరం తెలుసుకొని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల వంచినట్టయితే ప్రార్థన చేస్తాను. అందరం ప్రార్థనలోకి పోతాం.